ఈ వీడియోలో 'అగ్ని' బాలీవుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ రన్ టైమ్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన విఠలరావు అండ్ సమిత్ ఇద్దరు బ్రదర్స్ అనమాట. వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇద్దరికి అంతగా పడదు. అదే టైంలో ముంబైలో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. దానికి రీజన్ ఏంటి? అసలు అవి అలా ఎందుకు జరుగుతున్నాయి? అందుకు గాను ఈ బ్రదర్స్ ఇద్దరు ఏం చేశారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'అగ్ని'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ భయ్య. ఆ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్‌ని చూపించిన వే కానీ, ఆ ఫైర్ డిపార్ట్మెంట్‌లో జరిగే విషయాలు కానీ, వాళ్ళు ఎలా కాపాడుతారో, ఆ రెస్క్యూ విధానం కానీ, వాళ్ళకంటూ వచ్చే గుర్తింపు ఇవన్నీ చూపించడానికైతే కొత్తగా ట్రై చేశారు. అవి ఎప్పుడు మనం ఏ మూవీలో కూడా చూడం అనమాట. సో, తీసుకున్న కాన్సెప్ట్ పరంగా అయితే కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ నచ్చాయి భయ్య నాకు మెయిన్‌గా. పర్ఫార్మెన్సెస్ అయితే కొంచెం బాగానే అనిపించింది మూవీ అంతా కూడా. అండ్ అక్కడక్కడ ఫ్యూ ప్రొసీడింగ్స్ బాగా వర్కౌట్ అయ్యని చెప్పాలి భయ్య. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్‌ని విజువల్ పరంగా చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళు కాపాడుతున్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ కానీ, వాళ్ళ మధ్యన ఉండే రిలేషన్స్ కానీ, అంటే ప్రొఫెషనల్ పరంగా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటిని చాలా బాగా చూపించారు. అవి బాగా వర్కౌట్ అయినాయి అనమాట. నాకైతే అవి బాగా నచ్చాయి. అండ్ నెగెటివ్స్ వచ్చేసి ప్రెడిక్టబుల్ ప్లాట్ భయ్య మొత్తం కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. మూవీ హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి ఎందుకు అలా జరుగుతున్నాయి, ఫైర్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అన్నది ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఒక్క షాట్‌లో అవి ఎందుకు జరుగుతున్నాయో అర్థమైపోద్ది. తర్వాత ఆ షాట్ తర్వాత కొన్ని ప్రొసీడింగ్స్ ఇంకో హాఫ్ అన్ అవర్ జరిగేసరికి అది ఎవరు చేస్తున్నారో కూడా అర్థమైపోద్ది అనమాట. సో, ప్లాట్ అంతా కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. ట్విస్ట్‌లు గట్టా ప్లాన్ చేసుకున్నారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఈజీగా గెస్ చేసేయొచ్చు. అర్థమైపోద్ది అనమాట. కొన్ని కొన్ని సీన్స్ అన్నీ కూడా మరీ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి అనమాట. పెట్టుకున్నట్టు అనిపిస్తది. అండ్ చాలా ప్రొసీడింగ్స్ కూడా ఫ్యామిలీ చుట్టూరు నడుస్తూ ఉంటాయి అనమాట. చాలా సీన్స్ అన్నీ కూడా అది అంతగా ఎక్కదు మనకి. ఓకేలా అన్నట్టు సాగిపోతుంటుంది. అండ్ మూవీ స్టార్ట్ టు ఎండ్ 2 అవర్స్ రన్ టైమ్‌లో కూడా మరి హైప్ ఇచ్చే సీన్స్ కానీ, మరి థ్రిల్ ఫీల్ అయ్యే సీన్స్ కానీ, కొత్తగా చూసామన్న ఫీల్ కానీ ఇవేమీ రావు భయ్య. ఏదో రెగ్యులర్ మూవీ టైం పాస్‌కి చూస్తున్నాం అన్న ఫీలే వస్తుంది తప్ప ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండదనమాట మూవీ చూస్తున్నంత సేపు కూడా. సో, ఓకే ఇది జరుగుద్దని మాకు ముందే తెలుసులే అన్న ఫీల్ వచ్చేస్తది తప్ప కొత్తగా చూసామన్న ఫీల్ అయితే ఏం రాదు. ఏదో టైం పాస్‌కి చూద్దాం అనుకుంటే ఒక రెగ్యులర్ మూవీ కింద చూడొచ్చు. మరి కొత్తగా ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేసి థ్రిల్స్, సస్పెన్స్ ఉంటదనుకుంటే అదేం ఉండదు భయ్య. టైమ్ పాస్‌కి అయితే వర్త్ ఇట్. లేదంటే నాట్ వర్త్ ఇట్. మీరు చూద్దాం అనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. ఫ్యామిలీ వాచబుల్‌నే. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.